హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈ రోజైతే మనం ఉల్లిపాయ వేస్ట్ చేసే చిట్టి చిట్టి పువ్వు వడియాల రెసిపీని చూద్దాము. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి. చక్కగా పువ్వుల్లా పొంగుతాయి. చూడండి, చక్కగా పొంగుతున్నాయి కదా. ఈ వడియాల్ని అచ్చంగా బియ్యం పిండితో చేస్తాము, అయినా కానీ బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. చూడండి, క్రిస్పీగా ఉన్నాయి కదా. టేస్ట్ అయితే కొంచెం లైట్గా మనకి పకోడీ ఫ్లేవర్ వస్తుంది. ఉల్లిపాయలు వేస్ట్ చేస్తున్నాం కదా, పకోడీ ఫ్లేవర్తో చాలా చాలా రుచిగా ఉంటాయి. ఈ వడియాల కోసం ఇక్కడ నేను 1/2 కిలో బియ్యం పిండి తీసుకున్నాను. కప్ మెజర్మెంట్లో వచ్చేసి 2 కప్పుల బియ్యం పిండి, పొడి బియ్యం పిండి అండి. 2 కప్పుల పొడి బియ్యం పిండి తీసుకోవాలి. మనం తీసుకున్న 1/2 కిలో బియ్యం పిండికి 1/2 కిలో ఉల్లిపాయలు తీసుకోవాలి. మనం బియ్యం పిండి ఎంత తీసుకుంటామో ఉల్లిపాయలు కూడా అంతే తీసుకోవాలి. 1/2 కిలో బియ్యం పిండి, 1/2 కిలో ఉల్లిపాయలు. మీడియం సైజు ఉల్లిపాయలు 4 వచ్చాయి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. కప్ మెజర్మెంట్లో కూడా చూద్దాం, ఉడికించుకునేటప్పుడు కప్ మెజర్మెంట్లో కూడా చూద్దాము. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కల గిన్నె పెట్టేసుకొని ఇందులో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాం కదా, 4 కప్పుల నీళ్లు పోసేసుకుని మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఈ నీళ్ళు మరుగుతూ ఉంటాయి. మరొక పక్కన మిక్సీ జార్లో 6 పచ్చిమిర్చి వేసేసుకొని ముక్కలు చేసి వేసేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నీళ్ళు కూడా మరుగుతున్నాయి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఇందులో రుచి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేను 3/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మనం పచ్చిమిర్చి పేస్ట్లో కూడా 1/2 టీ స్పూన్ వేసాం కదా. అలాగే ఉల్లిపాయ ముక్కలు మీకు కప్ మెజర్మెంట్లో చూపిస్తాను కదా. నాకైతే అటు ఇటుగా 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలు వచ్చేసాయి. ఒకసారి కలిపేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మూత కూడా పెట్టేసుకుని ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఎక్కువ టైం పట్టదు, 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, ఇంకా మనం కొలిచి పెట్టుకున్న బియ్యం పిండి వేసేసుకోవాలి. ఇందులో మొత్తం అయితే నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు 1/2 టీ స్పూన్ వేసాను, నీళ్లు మరుగుతున్నప్పుడు 3/4 టీ స్పూన్ వేసాను. మొత్తం 1 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఈ పిండి అంతా కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు ఫ్లేమ్ని లోలో పెట్టేసి బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా గరిటతో మ్యాష్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి. మనం అచ్చంగా బియ్యం పిండితో చేసినా కానీ ఉల్లిపాయలు వేసాం కదా, దానివల్ల వడియాలు బాగా గుల్లగా వస్తాయి. ఒకసారి అయితే ఈ వడియాలు అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, బాగా కలిసిపోయింది కదా. ఇలా బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే కుక్కర్ మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసేయండి. ఇలా చేయడం వల్ల పిండి బాగా మగ్గుతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. నేనైతే మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ అయితే ఈ పిండిని ఉడికించేసుకున్నానండి. ఇది చల్లారేలోపు టిఫిన్స్ రెడీ చేసేసుకోవచ్చు కదా. టిఫిన్ తిన్నాక వడియాలు పెట్టుకోవచ్చులే అని ముందు లేవగానే పిండి ఉడికించేసుకున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి, చేత్తో అయితే ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మళ్ళీ మనకి ఒక సాఫ్ట్గా ముద్దలాగా రావాలి. బాగా కలుపుకున్న తర్వాత చేతిని తడుపుకొని కొంచెం కొంచెం ఈ పిండిని తీసుకుని వడియాల్లాగా పెట్టుకోవాలి. మరీ ఎక్కువ పిండి తీసుకోవద్దు, కొంచెం పిండి తీసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి. నేనైతే వడియాలని ప్లేట్లో పెడుతున్నానండి. మీరు కావాలంటే క్లాత్ పైన పెట్టేసుకోవచ్చు. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా చూడండి, ఈ మాత్రం సైజు ఉండే అలాగా చూసుకోండి. మరీ చిన్నవి పెట్టద్దు, అలానే మరీ పెద్దవి పెట్టద్దు. ఈ వడియాలు అయితే చక్కగా ఇంట్లో కూర్చుని ఫ్యాన్ కింద కూర్చొని పెట్టేసుకోవచ్చండి. చాలా ఈజీ. మొత్తం నాకు 4 పెద్ద ప్లేట్లలోకి ఈ పిండి సరిపోయింది. మీకు ఎండ అందుబాటులో ఉంటే ఎండలో ఎండ పెట్టేసుకోండి, లేదంటే ఇంట్లో ఫ్యాన్ కింద హై స్పీడ్ పెట్టేసి ఫ్యాన్ కిందైనా ఆరపెట్టేసుకోవచ్చు. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి, నేనైతే ఫ్యాన్ కిందే పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి, నాకు కొంచెం బాల్కనీలోకి ఎండ వస్తుంది మార్నింగ్ టైంలో, ఆ ఎండలో పెట్టాను. మార్నింగ్ అంతా కూడా ఇవి చక్కగా ఎండిపోయాయి. కొన్ని వడియాలు అయితే లోపల కొంచెం పచ్చిగా ఉన్నాయి. వాటిని మరొక వైపు తిప్పెట్టుకోండి. పచ్చిగా ఉన్న వైపు పైకి వచ్చేలాగా పెట్టుకుని వీటిని మళ్ళీ అన్నీ తీసేసుకుని ప్లేట్ నుంచి సపరేట్ చేసుకుని మళ్ళీ వీటిని పూర్తిగా ఎండిపోయేంత వరకు 2-3 రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. నేనైతే 4 రోజుల పాటు ఎండ పెట్టేశాను. 4 రోజుల తర్వాత చూడండి, వడియాలు చక్కగా ఎండిపోయాయి కదా. ఇవైతే ఎండలో ఎండబెట్టుకుంటే 6 నెలల వరకు నిలువ ఉంటాయి. ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాము. నూనె కాగిన తర్వాత కొన్ని ఈ వడియాలు వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే మనకి లోపల వరకు కూడా చక్కగా వేగుతుంది. చూడండి, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకొని తీసేసుకోవడం. ఇవి వేయిస్తుంటే ఇల్లంతా కూడా పకోడీ వేయిస్తున్న స్మెల్ వస్తుందండి. స్మెల్లే కాదు, టేస్ట్ కూడా మనకి పకోడీ తిన్నట్లే ఉంటుంది. చూడండి, చక్కగా పొంగాయి కదా. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి. క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కరకరలాడే ఉల్లివడియాలు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.